హలో ఫ్రెండ్స్, నేను చేసిన గ్రూప్ 2 ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెంట్స్లో అందరూ గ్రూప్ 3 కట్ ఆఫ్ వీడియో చేయమన్నారు. నేను దానికోసం చాలా ఆర్డర్ చేసి గ్రూప్ 3 కట్ ఆఫ్ వీడియో ఇట్లా ఎగ్జాక్ట్ అలానే చేశాను అనమాట. సింగిల్ లైన్ ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయి, బోత్ ఏ అండ్ బి ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయి, 3 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 4 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎన్ని వచ్చినాయి, అందులో ఈజీ, మీడియం, హార్డ్గా డివైడ్ చేసి ఇది మాత్రం ఈ డివైడ్ ఎలా చేశారంటే ఎవరైతే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్య ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మ్యాచ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వీడియో అనేది సెట్ అవుతుంది. ఆ 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్య ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇవి ఈజీ, మీడియం, హార్డ్ అంతే. ఎవరైతే రీసెంట్గా 6 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే ఇవి ఈజీ, మీడియం, హార్డ్ కిందకి అయితే రావు అని నేను అనుకుంటున్నా. మీకు ఇట్లా అలానే అవుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రూప్ 3 ఎగ్జాక్ట్. ఇది గ్రూప్ 3 సింగిల్ లైన్ ఆన్సర్స్ అనమాట. ఈజీగా 13 వచ్చినాయి, మీడియంగా 31 వచ్చినాయి, హార్డ్గా 19 వచ్చినాయి. సింగిల్ లైన్ ఆన్సర్సే ఎక్కువ వచ్చినాయి అనమాట. గ్రూప్ 3 పేపర్ 1లో చూసుకోండి, ఆల్మోస్ట్ 63 వరకు సింగిల్ లైన్ ఆన్సర్సే ఉన్నాయి. కాకపోతే అలా మీడియం టఫ్ ఎక్కువ ఇచ్చిండు, ఈజీగా ఏమి ఇవ్వలేదు. ఈజీ జస్ట్ 13 ఇచ్చిండు. బోత్ ఏ అండ్ బిలో ఈజీగా 1 ఇచ్చిండు, మీడియంగా 15 ఇచ్చిండు, హార్డ్ 9 ఇచ్చిండు. అదే 3 లైన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అందులో మీడియంగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 లైన్ ఆప్షన్స్ మాత్రం ఈజీగా 1 క్వశ్చన్ వచ్చింది, మీడియంగా 15 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 7 క్వశ్చన్స్ వచ్చినాయి. రీఅరేంజ్మెంట్లో మీడియంగా 7 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 11 క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈజీగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి, మీడియంగా 6 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 2 క్వశ్చన్స్ వచ్చినాయి. టోటల్గా ఏమైందంటే ఈజీగా 18 క్వశ్చన్స్ వచ్చినాయి, మీడియంగా 79 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 53 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ ఈజీ 18 క్వశ్చన్స్లో 80% 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో ప్రిపేర్ అయిన వాళ్ళు చేయగలుగుతారు అనమాట. దానికి 14 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇక మీడియం అంటే 79 మార్క్స్. ఇవైతే మీడియంగానే చాలా మార్క్స్ వచ్చినాయి, కానీ ఇవంత చేసుడు అంత ఈజీ కాదు. మనం 70% చేసినా కానీ ఇది ఇట్లా ఎవరైతే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్యలో ప్రిపేర్ అవుతారో వాళ్ళే 70% చేస్తారు. 70% అంటే తమాషా కాదు, 55 మార్క్స్ వస్తాయి. అయితే హార్డ్గా 53 క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఇది 40% వేసిన. నేను ఉద్దేశం ఒక 5% ఎక్కువనే చేసిన అని అనిపిస్తుంది నాకు మాత్రం. ఎందుకంటే అంత ఈజీ కాదు. 40% ఆడు క్వశ్చన్లో 40% క్వశ్చన్స్ రైట్ అయ్యి అన్నది కొంచెం కష్టమే. కాకపోతే చేయొచ్చు, ఎవరైతే 2 ఇయర్స్ మధ్యలో ప్రిపేర్ అయ్యారో చేయొచ్చు అనిపించింది, అందుకే 40% వేసిన. దానికి 21 మార్క్స్ వస్తాయి. టోటల్గా 90 మార్క్స్ వస్తాయి అనమాట పేపర్ 1లో. అయితే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్య సీరియస్గా కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేసి. ఇక పేపర్ 2 వచ్చేసరికి సింగిల్ లైన్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈజీగా 16 వచ్చినాయి, మీడియంగా 22 వచ్చినాయి, హార్డ్గా 13 వచ్చినాయి. అదే బోత్ ఏ అండ్ బి వచ్చి ఈజీగా 7 వచ్చినాయి, మీడియంగా 18 వచ్చినాయి, హార్డ్గా 9 వచ్చినాయి. 3 లైన్ ఆప్షన్స్ వచ్చేసరికి ఈజీగా ఏం రాలేదు, మీడియంగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 5 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 ఆప్షన్ క్వశ్చన్స్ ఏమో ఈజీగా 3 వచ్చినాయి, మీడియంగా 14 వచ్చినాయి, హార్డ్గా 11 వచ్చినాయి అనమాట. ఇక అరేంజింగ్ ఆర్డర్ ఏమో ఈజీగా 1 వచ్చింది, మీడియంగా 9 వచ్చినాయి, హార్డ్గా 4 వచ్చినాయి. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈజీగా 1 వచ్చింది, మీడియంగా 9 వచ్చినాయి, హార్డ్గా 3 వచ్చినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో మాత్రం పేపర్ 2లో ఈజీ అనే మీడియం క్వశ్చన్సే ఎక్కువ వచ్చినాయి, అందులో మార్క్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందరికీ. ఈజీగా 30 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట పేపర్ 2లో. పేపర్ 1లో మాత్రం 18 క్వశ్చన్స్ వచ్చినాయి, పేపర్ 2లో మాత్రం ఈజీగా 30 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది ఇట్లా సేమ్ 80% వేసుకున్నా కానీ 24 మార్క్స్ వస్తాయి. మీడియంగా 75 క్వశ్చన్స్ వచ్చినాయి, 70% వేసుకున్న 53 మార్క్స్ వస్తాయి, హార్డ్గా 45 క్వశ్చన్స్ వచ్చినాయి, 40% వేసుకున్న 18 మార్క్స్ వస్తాయి అనమాట. ఇలా టోటల్గా 95 చేసే ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళైతే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్యలో ప్రిపేర్ అయ్యారో. ఇక పేపర్ 3 వచ్చేసరికి సింగిల్ లైన్ ఆన్సర్స్లో ఈజీగా 12 వచ్చినాయి, మీడియంగా 19 వచ్చినాయి, హార్డ్గా 11 వచ్చినాయి. టోటల్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చేసరికి 42 వచ్చినాయి. బోత్ ఏ అండ్ బిలో ఈజీగా 1 వచ్చినాయి, మీడియంగా 20 వచ్చినాయి, హార్డ్గా 10 వచ్చినాయి. ఇవి మొత్తం 33 వచ్చినాయి అనమాట బోత్ ఏ అండ్ బిలో. 3 ఆప్షన్స్ క్వశ్చన్స్ ఏమో ఈజీగా 1 వచ్చింది, మీడియంగా 15 వచ్చినాయి, హార్డ్గా 11 వచ్చినాయి, మొత్తం 27 వచ్చినాయి. ఇవి 4 ఆప్షన్స్ క్వశ్చన్స్ ఈజీగా 1 వచ్చింది, మీడియంగా 8 వచ్చినాయి, హార్డ్గా 3 వచ్చినాయి. అరేంజింగ్ ఆర్డర్ ఏమో ఈజీగా ఏం రాలేదు, మీడియంగా 8 వచ్చినాయి, హార్డ్గా 12 వచ్చినాయి, మొత్తం 20 వచ్చినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈజీగా 1 వచ్చింది, మీడియంగా 7 వచ్చినాయి, హార్డ్గా 8 వచ్చినాయి అనమాట. టోటల్ 16 వచ్చినాయి. ఇందులో ఈజీగా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 18 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఇది ఇట్లా పేపర్ 1 లెక్కలని 18 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎందుకంటే ఈజీగా అంత ఏమి ఇయ్యలేదు పేపర్ 3. మీడియంగా 77 క్వశ్చన్స్ వచ్చినాయి, హార్డ్గా 55 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది ఇట్లా సేమ్ అనమాట. ఈజీ క్వశ్చన్స్కి 80% వేసుకున్నా కానీ 14 మార్క్స్ వస్తాయి, మీడియం క్వశ్చన్కి 77 వేసుకున్న 53 వస్తాయి, హార్డ్ క్వశ్చన్స్కి 55 వేసుకున్న 22 వస్తాయి, 89 మార్క్స్ అనమాట.
89 మార్క్స్ వస్తాయి అనమాట పేపర్ 3లో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో. ఇది గ్రూప్ 2 అనమాట. గ్రూప్ 3 మొత్తం ఇది. పేపర్ 1లో 90, పేపర్ 2లో 95, పేపర్ 3లో 89, టోటల్ 274 మార్క్స్ వస్తాయి అనమాట. ఎవరైతే సీరియస్గా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్యలో చేసిరో స్టడీ చేసిరో 274 మార్క్స్ అన్నది పక్కా వాళ్ళకి రావాలి సీరియస్గా ప్రిపేర్ అయితే. అంత ముందు నుంచి ప్రిపేర్ అయినా రావచ్చే ఛాన్స్ ఉంది. మనం ఏం చేద్దామంటే దీనికి 10% బిలో ఆర్ ఎబో తీసుకుందాం. బిలో తీసుకుంటే ఈ మధ్యలోనే జాబ్స్ వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇక కేటగిరీ వైజ్తో కలుపుకొని ఎవరికైతే 247 నుంచి 301 మధ్యలో ఉన్నాయో వాళ్ళకి కేటగిరీ బేస్లో ర్యాంక్ వచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది నా ఎగ్జాక్ట్ గ్రూప్ 3 కట్ ఆఫ్ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.